మనము హిస్టారికల్ గా చూస్తే 1947 లో బ్రిటిష్ విడదీయాలని చూసినప్పుడు భారతదేశాన్ని ప్రిన్స్లీ స్టేట్స్ గా డివైడ్ చేయాలని చూసింది. అప్పుడు తమిళియన్స్ ని తమిళియన్స్ అన్నట్టుగా చెప్పిందే తప్ప భారతీయులుగా చేయలేదు. ఒకటి, మన దేశం ఎప్పుడు విదేశీ ఆక్రాంతాల దౌర్జన్యాలలో ఇస్లాం దౌర్జన్యాలలో ఓన్లీ మనం ప్రాపర్టీని లూజ్ అయినాం. కానీ బ్రిటిష్ క్రిస్టియన్ దౌర్జన్యాలలో ఏం జరిగిందంటే హిందువుల్ని రీజనల్ వైజ్ గా డివైడ్ చేయడం, లాంగ్వేజ్ వైజ్ గా డివైడ్ చేయడం, క్యాస్ట్ వైజ్ గా డివైడ్ చేయడం అనేది జరిగిందన్నమాట. ఈ పాయింట్ లో తమిళనాడులో హ్యాండ్లూమ్ చాలా, టెక్స్టైల్ చాలా గ్రేట్ వర్క్ అండి. అంటే అక్కడ నేత ఇప్పటికి కూడా టెక్స్టైల్ భారతదేశంలో ఏ ఫ్యాబ్రిక్ కంటే కూడా తమిళ ఫ్యాబ్రిక్ బాగుంటది. ఎందుకంటే అక్కడ ఉన్న కార్మికులను, టెక్స్టైల్ ఇండస్ట్రీని మొత్తం బ్రిటిష్ సర్వనాశనం చేసి వాళ్ళను, అంటే నేత కార్మికులను ఒక కూలోళ్ళ లాగా చేస్తుంది అనమాట. వాళ్ళు ఇట్లా బ్రిటిష్ టైంలో ఇట్లా మోకాళ్ళ మీద ఇట్లా కూర్చొని పని కోసం వెయిట్ చేసిన పరిస్థితికి తీసుకొచ్చింది. అది ఒక హెరాస్మెంట్ వాళ్ళ మీద జరిగింది, అదొక ట్రామా. ఆ ట్రామా అది తక్కువైనట్టు నార్థన్ శ్రీలంకలో తమిళ్ మాట్లాడే వాళ్ళు, తమిళ్ వాళ్ళు చాలా మంది ఉండేవాళ్ళు. అది తమిళనాడు కనెక్టివిటీ ఉంటుండే అనమాట. ఆ కనెక్టివిటీలో బ్రిటిష్ ఏం చేసిందంటే శ్రీలంకలో డివిజన్ క్రియేట్ చేయడం కోసము సౌత్ లో ఉన్న శ్రీలంకన్స్ కి పోస్టులు ఇచ్చుకుంటూ నార్త్ వాళ్ళను ఇరిటేట్ చేస్తూ నార్త్ వాళ్ళకి ఇచ్చే దగ్గర సౌత్ వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళ మధ్య డిస్క్రిమినేషన్ క్రియేట్ చేసి దాని నుంచి వెళ్ళి అక్కడ ఒక ఎల్టీటీ లాంటి అవన్నీ తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. శ్రీలంకను కూడా మనము 1947 తర్వాత భారత్ లో భాగం కాకుండా సెపరేట్ గా చేయడం కూడా ఆ నేరేటివ్ కిందకే వచ్చింది. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏం జరిగింది అంటే తమిళ్ మీద జరిగిన అట్రాసిటీస్ కి వాళ్ళు మాకు న్యాయం జరగలేదు కాబట్టి, అంటే యావత్ భారతదేశంలో ఉన్నా కూడా మా మీద ఎక్కువ అట్రాసిటీస్ జరిగినాయి కాబట్టి ఆ ట్రామా నుంచి వాళ్ళ ప్రాంతీయ భాష అభిమానంకి స్టక్ అయిపోయారు. అయితే తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం బ్రిటిష్ నేరేటివ్ నే కంటిన్యూ చేస్తుంది. బ్రిటిష్ ఫండెడ్ తోనే జరిగింది. ఎందుకు బ్రిటిష్ ఫండ్స్ తోని, బ్రిటిష్ ఫారెన్ ఫండ్స్ తోని ఎట్లా జరిగింది అని నేను అంటున్నా అంటే, జల్లికట్టు అనేది ఒక కల్చరల్ ఈవెంట్ అండి తమిళనాడులో. ఆ కల్చరల్ ఈవెంట్ ని ఎక్స్ప్లాయిట్ చేయడానికి ఫారెన్ ఫండ్స్ లక్షల డాలర్లు వచ్చినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఏం చేయకుండా ఊరుకున్నది. ఇది 1990s టైంలో జరిగిందండి. ఇట్ ఈస్ మోర్ దాన్ 20-25 years బ్యాక్. అంటే ఒక 2 generations ఆ ట్రామాలో ఉన్న తర్వాత ఇప్పుడు వాళ్లకు జాతీయతా భావం తీసుకురావాలి అన్నా, ధార్మిక భావం తీసుకురావాలి అన్నా మోదీ లాంటి వాళ్ళు అక్కడ ఉండి, ఆయన మొన్న వెళ్లి వాళ్ళ పంచకట్టు లుంగి కట్టుకొని తిరిగినా వాళ్ళకి ఆ ఫీల్ వస్తలేదు. ఎవరి మీద ఆ ఫీల్ వస్తుంది అంటే ఆ భాష మాట్లాడే క్రిస్టియన్ జోసెఫ్ విజయ్ మీద ఫీల్ వస్తుంది తప్ప నరేంద్ర మోదీ మనోడు అన్న ఫీల్ వస్తలేదు. సో ఓన్ చేసుకోలేకపోతున్నారు మోదీని. నరేంద్ర మోడీని ఓన్ చేసుకోనిపోనండి, భారతీయ జనతా పార్టీని ఓన్ చేసుకోనకపోండి, నష్టం లేదు. కానీ అక్కడ హిందువులను తిడితే ఎందుకు రెస్పాండ్ కాకపోవడం? కాంగ్రెస్ రెస్పాండ్ కాలే, అన్నా డిఎంకే రెస్పాండ్ కాలే, అసెంబ్లీ సాక్షిగా డిఎంకే రెస్పాండ్ కాలే. అంటే ఏంటంటే హిందువుల్ని తిట్టినా సరే, సనాతన ధర్మం నిర్మూలించినా సరే ఒక్కళ్ళు కూడా మాట్లాడలేదు. నన్ను బాధ అసెంబ్లీలో ఆయన ఏదో పెట్టిన కాన్ఫరెన్స్ లో మాట్లాడితే అది కదా. వాళ్ళ ఐడెంటిటీలో భారతీయులము, హిందువులము అనే ఐడెంటిటీ లేదు. వాళ్ళ ఐడెంటిటీ ఏముంటదంటే తమిళ. గుళ్ళకు పోవడం ఎందుకు, బొట్లు పెట్టుకోవడం ఎందుకు? అందరూ బొట్లు పెట్టుకుంటారు అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు. బతుకులు తమిళ భాషగా, తమిళ ప్రాంతంగా, అంటే తమిళనాడు సెపరేట్ కావాలి, అప్పుడు మేము సనాతన ధర్మాన్ని ఒప్పుకుంటాం. ఎప్పటి వరకు అయితే తమిళనాడు భారతదేశంతో కలిసి ఉంటుందో అప్పటి వరకు మేము ఒప్పుకోం. ఎందుకంటే పెరియార్ ఐడియాలజీ. కానీ ఇప్పుడున్న వాళ్ళు ఎవరు అనట్లేదు, అన్నాడీఎంకే ఏమనట్లేదు కదా, పెరియార్ అన్నారు. సరే పెరియార్ అన్నారు కానీ ఇప్పుడున్న వాళ్ళు, ఇప్పుడున్న అన్నాడీఎంకే ఏమనట్లేదు. డిఎంకే ఉద్దేశం ఏమో ఇప్పుడు వాళ్ళు అనట్లేదు కదా. అది ఏదైనా ఇప్పుడు ఆ భావం తీసుకురావడము అనేది ప్రభుత్వాల లక్ష్యం ఉంటది. ఎందుకంటే ప్రాంతీయతా భావం నుంచి వెళ్ళి జాతీయతా భావం వైపు ప్రభుత్వం తీసుకెళ్లాలి. అక్కడ వందే మాతరం గానం జరుగుతుంటే పాడలేకపోతున్నారు అంటే వాళ్ళకి మనసు వస్తలేదు. ఎందుకు? అది మొత్తం దేశాన్ని మొత్తం కలుపుతుంది. మేము ద్రవిడులం, మేము ద్రవిడు, మాది వేరే, మేం వేరే అనే థాట్ లోనే ఉన్నారు. దాన్ని పొలిటిసైజ్ కూడా చేసిండు. అందుకే చూడండి అక్కడ వేరే పార్టీస్ గ్రో అవుతలేవు. ఎప్పుడు డిఎంకే, అన్నా డిఎంకే, కాంగ్రెస్ కూడా పెద్ద లీడ్ తీసుకోదు. ఎప్పుడు బీజేపీ అసలు లీడ్ తీసుకోలేకపోతుంది. ఇదే ఒకటే ప్రాబ్లం ఏంటంటే కుల ప్రాంత భాష ఆధారంగా విడదీయడంలో, తమిళనాడుని ప్రాంత ఆధారంగా విడదీయడంలో బ్రేకింగ్ ఇండియా ఫోర్సెస్ సక్సెస్ఫుల్ గా ఇంకా నడుస్తుంది. అక్కడ
భాష ఆధారంగా విడదీయడంలో కూడా నడుస్తుంది. అందుకనే వాళ్ళు హిందీని ఓన్ చేసుకోరు. అదే బ్రిటిష్ వాడు తెచ్చిన ఇంగ్లీష్ ను ఓన్ చేసుకుంటారు. ఎక్కడ కూడా హిందీ హోర్డింగ్స్ ఉండవు, బ్రిటిష్ ఇంగ్లీష్ హోర్డింగ్స్ మాత్రం ఉంటాయి. ఇదే ఈ నేరేటివ్ వే బ్రేకింగ్ హిందూస్, బ్రేకింగ్ ఇండియన్స్, బ్రేకింగ్ భారత్. ఓకే ఓకే భరత్ గారు. ఎస్, వంశ తిలక్ గారు ఉన్నారు, అదేవిధంగా అడ్వకేట్ శరత్ గారు ఉన్నారు, జర్నలిస్ట్ సాయి గారు ఉన్నారు.